హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. ఈ క్లాస్ లో మనం ఎలక్ట్రికల్ బిల్ క్యాలిక్యులేషన్ గురించి తెలుసుకుందాం. సో దీని మీద కోడ్ ఎలా రాయాలి, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ రోజు మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. సో మనం కోడ్ రాసే ముందు అసలు ఎలక్ట్రికల్ బిల్ ని ఎలా టాలీ చేస్తారో, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం తెలుసుకోవాలన్నమాట. సో ఎన్ని పాయింట్స్ వస్తే ఎంత బిల్ వస్తుంది, ఎన్ని పాయింట్స్ కి ఎంత బిల్ వేస్తారు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనకు కోడ్ రాయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో చాలా సింపుల్ అనమాట. సో మనం ఈ కోడ్ రాయడానికి ముందు అసలు ఎలక్ట్రికల్ బిల్ ఎలా టాలీ చేస్తారో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే 0 నుంచి 100 యూనిట్స్ వచ్చింది అనుకోండి. మనకి 100 యూనిట్స్ వస్తే 1.5 రూపీస్ వేస్తారు అనమాట బిల్లు. అదే 100 to 200 బిట్వీన్ 200 మధ్యలో వచ్చింది అనుకోండి, 2 రూపీస్ వేస్తారు అనమాట మన బిల్లు. అదే 200 to 300 యూనిట్స్ వచ్చింది అనుకోండి, 3 రూపీస్ వేస్తారు మన బిల్లు. అదే 300 అబవ్ వచ్చింది అనుకోండి, 300 అబవ్ వస్తే మనకి 5 రూపీస్ పడుతుంది. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రికల్ బిల్ టాలీ చేస్తారు అనుకోండి. సో పలానా ఇన్ని యూనిట్లు వస్తే మనకి ఇన్ని యూనిట్లకి ఎంత బిల్ వేస్తారని మనం ఒక రఫ్ గా తెలుసుకున్నాం. సో మనకి ఐడియా వచ్చింది కదా, ఐడియా వచ్చింది కాబట్టి సో ఈ బిల్స్ ని ఎలా టాలీ చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 50 యూనిట్స్ వచ్చింది అనుకోండి, మనకి ఈ మంత్ 50 యూనిట్స్ వచ్చింది అనుకోండి, ఎంత పడుతుంది 50 యూనిట్స్ కి? సో 0 నుంచి 100 బిలో ఉంది కాబట్టి 1.5 రూపీస్ పడుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది? 50 ఇంటూ 1.50 ఎంత అవుతుంది? 75 రూపీస్ మనకి ఆ మంత్ బిల్ వచ్చినట్టు. అదే ఇన్ కేస్ మనకి 150 యూనిట్స్ వచ్చింది అనుకోండి, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎలా టాలీ చేస్తుందో మీకు చెప్తున్నా అనమాట. సపోజ్ 150 యూనిట్స్ వచ్చింది అనుకోండి, 150 యూనిట్స్ వస్తే 150 యూనిట్స్ కి 100 కి 200 కి మధ్యలో ఎంత వచ్చినా సరే 2 రూపీస్ కదా. సో ఇక్కడ 150 యూనిట్స్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా మనకి 2 రూపీస్ తో టాలీ అయిపోదు. ఫస్ట్ ఇందులో 100 యూనిట్స్ కి 1.5 రూపీస్ తో టాలీ అవుతుంది అనమాట. సో ప్లస్ మిగిలిన 50 యూనిట్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఆ 50 ఇంటూ 2 రూపీస్. అర్థమైందా? సో ఇలా టాలీ అవుతుంది అనమాట. సో ఇక్కడ 1.5 ఉంది, 150 యూనిట్స్ కి డైరెక్ట్ గా 2 రూపీస్ తో మీకు మల్టిప్లికేషన్ చేయదు అనమాట. సో అందులో ఫస్ట్ 100 యూనిట్స్ కి 1.5 రూపీస్ తో మీకు టాలీ అవుతుంది. తర్వాత మిగిలిన ఎన్ని యూనిట్స్ అయితే ఉంటాయో ఆ యూనిట్స్ కి ఈ 2 రూపీస్ యాడ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఎంత వస్తుంది? ఇది 75, సారీ ఇది 150. సో ఇదెంత వచ్చింది? 100. సో టోటల్ 200 రూపీస్ వచ్చింది అనమాట. 150 యూనిట్స్ వస్తే మనకి బిల్ ఎంత వచ్చింది? 200 వచ్చింది. ఇన్ కేస్ మనకి 250 యూనిట్స్ వచ్చింది అనుకోండి, 250 యూనిట్స్ వస్తే ఎలా టాలీ అవుతుంది? సేమ్ ఇలానే డైరెక్టర్ గా 250 ఇంటూ 300 3 రూపీస్ వేసేది, 2 రూపీస్ ఇంటూ అదే 250 ఇంటూ 3 రూపీస్ అని డైరెక్టర్ గా తీసుకోదు అనమాట. అలాగే చేయరు. ఎలాగా? సేమ్ ఇదే ప్రాసెస్. ఎలాగా? ఫస్ట్ 100 యూనిట్స్ కి 1.5 రూపీస్ ప్లస్ తర్వాత 100 యూనిట్స్ కి 2 రూపీస్ ప్లస్ మిగిలిన 50 యూనిట్స్ కి ఇక్కడ ఆ 50 యూనిట్స్ కి మాత్రమే 3 రూపీస్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి, ఎంత అవుతుంది? ఇది 150, ఇది 200, ఇది 150, మొత్తం 500 రూపీస్ వచ్చింది అనమాట. సో 3 రూపీస్ వస్తే 500 రూపీస్ వస్తుంది. సో అలాగే 300 అబవ్ వచ్చినా సరే సేమ్ అలాగే టాలీ అవుతుంది అనమాట. ఫస్ట్ 100 కి, తర్వాత సెకండ్ 100 కి, తర్వాత థర్డ్ 100 కి టాలీ అయిన తర్వాత మిగిలిన ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఆ యూనిట్స్ కి 5 రూపీస్ యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎలక్ట్రికల్ బిల్ ని టాలీ చేస్తాం. సో అయితే మనం ఇన్పుట్ గా ఏం తీసుకుంటామంటే మనం
ఇఫ్ ఎఫ్ఇల్స్ వాడతాం అనమాట. ఈ రెండు కండిషన్స్ ని మనం ఈ ప్రోగ్రామ్ లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం, ఎల్స్ ఇఫ్ కండిషన్ ని మనం యూజ్ చేస్తాం. సో వీటిని ఉపయోగించి మనం కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు మీకు కోడ్ రాసి లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేనా? ఎవరు కూడా షిఫ్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏ విధంగా కోడ్ రాస్తానో, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఎండ్ వరకు చూడండి. సో చూసారు కదా, ఎలక్ట్రికల్ బిల్లుని క్యాలిక్యులేషన్ చేయడానికి కోడ్ ఇలా రాస్తారనమాట. సో ఆల్రెడీ మీకు ప్రాసెస్ ఏంటో ముందు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. సో ఎలక్ట్రికల్ బిల్లు అనేది ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇన్ని యూనిట్స్ కి ఇన్ని రూపీస్ అనేసి ఎలక్ట్రిసిటీ అనేది నిర్ణయిస్తుంది అనమాట. సో ఆయా యూనిట్స్ కి మీకు రఫ్ గా కొంత అమౌంట్ ని కేటాయించి మీకు ఈ ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేయడం, బిల్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇది లైన్ టు లైన్ ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ అనేది ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏముంది? హ్యాస్ ఇంక్లూడ్ stdio.h ఫైల్ అనేది ఉందన్నమాట. లైబ్రరీ అనేది తీసుకోవడం జరిగింది. సో తర్వాత ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఉంది. ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఇచ్చాము అంటే ఏంటి? మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది. సో మెయిన్ ఫంక్షన్ ఇచ్చి ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఎక్కడైతే ఉంటుందో అంతవరకు కూడా ఇది మెయిన్ కంటెంట్. మనం ఇచ్చే ఇన్పుట్ కి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇందులోనే ఉంటుంది, ఇందులో నుంచే వస్తుంది. సో అందుకే ఇంట్ మెయిన్ అనేసి డిక్లేర్ చేసాం అనమాట. సో ఇది మెయిన్ ఫంక్షన్. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇక్కడ ఇవ్వచ్చు, బట్ మనకి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కడైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చాను అనమాట నేను. ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? ఇంట్ యూనిట్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంది, సెమికోలన్ ఇచ్చాను, లైన్ అంటే అయిపోయింది, సెమికోలన్ ఇచ్చాను, లైన్ అంటే అయిపోయింది కాబట్టి పక్కన మళ్ళీ రాసుకోవచ్చు. ఫ్లోట్ అనే డేటా టైప్ ఇచ్చి బిల్ అనే వేరియబుల్ తీసుకున్నా. సో ఇక్కడ ఫ్లోట్ ఎందుకు ఇచ్చానంటే మనకి అమౌంట్ అనేది పాయింట్స్ లో కూడా రావచ్చు కదా, సో అంటే పైసల్లో కూడా రావచ్చు కదా, పాయింట్స్ వాల్యూలో కూడా ఉంటుంది అమౌంట్. 100.50 పైసెస్, 160 పైసెస్ లేదా 560 పైసెస్ అలా పాయింట్స్ వాల్యూలో ఉంటుంది కదా. అందుకు బిల్ అనేది ఫ్లోట్ వాల్యూలో తీసుకుంటాం కాబట్టి వస్తుంది కాబట్టి ఫ్లోట్ అనే డేటా టైప్ ని తీసుకోవడం జరిగింది. సో యూనిట్స్ ఎప్పుడు కూడా యూనిక్ గానే ఉంటాయి, ఇంటిజర్ వాల్యూస్ లోనే ఉంటాయి. 100 యూనిట్స్ వాడమని, 200 యూనిట్స్ వాడడం, 500 యూనిట్స్ వాడడం, 1000 యూనిట్స్ వాడడం అనేసి యూనిట్స్ అనేవి కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. అంతే, ఇంటిజర్ వాల్యూలో ఉంటాయి కాబట్టి ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నాం. సో ఈ వేరియబుల్స్ కి మెమరీ అనేది ఎలికేట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్. సో ఫస్ట్ కి రెండింటికి కూడా మెమరీ లొకేషన్ లో వేరియబుల్ అనేది కొంత మెమరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట. సో మెమరీ లొకేషన్ లో వీటికంటూ కొంత స్పేస్ అనేది ఎలికేట్ అయింది. దీని అడ్రస్ వచ్చేసి 1000, దీని అడ్రస్ వచ్చేసి 1001. సో ఇక్కడ మన వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏముంటుంది? గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే ఈ యూనిట్స్ కి వేరియబుల్ లోకి వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు అందులో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన వాల్యూ అనేది అక్కడ స్టోర్ అవుతుంది. అదే విధంగా బిల్లుకి కూడా అంతే, ఎప్పుడైతే అక్కడ వాల్యూ అనేది స్టోర్ అవుతుందో అంతవరకు కూడా అందులో గార్బేజ్ వాల్యూనే ఉంటుంది, అంతవరకు కూడా అందులో గార్బేజ్ వాల్యూనే ఉంటుంది. సో వేరియబుల్స్ కి మెమరీ లొకేషన్ అనేది ఎలికేట్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి.
ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ఇక్కడ ఏముంది? మెసేజ్ వాల్యూ ఉంది. మెసేజ్ అంటే ఏంటి? ఏదైనా మెసేజ్ ని పాస్ చేయడం, ప్రింట్ చేయడం. ఇక్కడ ఏముంది? ఎంటర్ ఏ ఎలక్ట్రిసిటీ యూనిట్స్. ఇక్కడ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ని ప్రింట్ చేయమని ప్రింట్ ఎఫ్ అనేది అంటుంది. ప్రింట్ ఎఫ్ ఏం చెప్పింది? వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఆ వాల్యూని ప్రింట్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, లోన ఎగ్జిక్యూషన్ ఎలాగ జరుగుతుందో ఆ విధంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాల్యూని ప్రింట్ చేయాలి కదా మరి ప్రింట్ ఎఫ్ అని. అవుట్పుట్ లో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడికి వచ్చాక కదా ప్రింట్ ఎఫ్ ఏముంది? ఎంటర్ ఎలక్ట్రిసిటీ సో ఎంటర్ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ అని అక్కడ ప్రింట్ అయ్యి కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటది. కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు? నెక్స్ట్ మనం స్కాన్ఎఫ్ ఉపయోగించాం. స్కాన్ఎఫ్ ఏంటి? లెఫ్ట్ లైన్ లో ఉన్నది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వాల్యూని రీడ్ చేసుకోవడానికి మనం స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సో స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం కదా. స్కాన్ఎఫ్ లో తీసుకున్న వేరియబుల్ ఏంటి? యూనిట్స్. అది స్కాన్ఎఫ్ వాల్యూ రీడ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? ఇక్కడ ఎండ్ అనే ఆపరేటర్ మనం ఉపయోగిస్తాం. ఎప్పుడైతే స్కాన్ఎఫ్ లో ఒక వేరియబుల్ కి ఎండ్ అనే ఆపరేటర్ ఉపయోగిస్తామో ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది స్కాన్ఎఫ్ అనేది రీడ్ చేస్తుంది అనమాట. వేరియబుల్ అనేది ఏ వేరియబుల్ కి అయితే మనం స్కాన్ఎఫ్ ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తామో ఆ ఎండ్ ఆపరేటర్ మనం ఇచ్చిన వాల్యూ అనేది పర్సెంటేజ్ లో స్టోర్ అవుతుంది. సో ఆ వాల్యూని మాత్రం రీడ్ చేస్తుంది. స్కాన్ఎఫ్ పని చేయాలి అంటే ఎండ్ ఆపరేటర్ ఖచ్చితంగా ఉండాలి వేరియబుల్ ముందు. సో ఇక్కడ యూనిట్స్ ఉంది కదా. యూనిట్స్ లోకి మనం ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 50 యూనిట్స్ మనం యూజ్ చేసాం అనుకుంది. సో 50 యూనిట్స్ మనం యూజ్ చేసాం మన హౌస్ కి. 50 యూనిట్స్ యూజ్ చేసాం కాబట్టి 50 అని ఎంటర్ చేస్తాం. 50 అని ఎంటర్ చేయగానే అప్పుడు యూనిట్స్ లో గార్బేజ్ వాల్యూ పోయి 50 అని మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే అక్కడ 50 స్టోర్ అయిందో అప్పుడు ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. ఇక్కడ 50 అని వస్తుంది అనమాట. ఇక్కడ 50 అని ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ పని ఏంటి? కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఏముంది? యూనిట్స్. కండిషన్ ఏముంది? యూనిట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అని ఉంది. సో యూనిట్స్ అనేవి 100 కన్నా తక్కువ ఉంటే లేదా 100 ఉన్నా 100 కన్నా తక్కువ ఉంటే కండిషన్ ట్రూ అవుతుంది. 100 కన్నా ఎక్కువ ఉంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది అనమాట. సో యూనిట్స్ లో ఎంత ఉందో మనం 50 తీసుకున్నాం. సో 50 అనేది ఏంటి? 100 కన్నా తక్కువే కదా. ఇప్పుడు 100 కి ఈక్వల్ కాకపోయినా 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అని అవ్వాలి లేదా 100 కి ఈక్వల్ అని అవ్వాలి. సో 100 కి ఈక్వల్ అవ్వలేదు కానీ 100 కన్నా తక్కువే కదా. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ అనేది లోపలికి వస్తుంది. చూడండి ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇక్కడ ఇచ్చాను, మీరు కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఓపెన్ కర్లీ ప్లేస్ చాలుగా పక్కన ఇచ్చిన పక్కన కూడా మనం ఇచ్చివచ్చు. ఓకేనా? కిందనే ఇవ్వాలని లేదు, పక్కన కూడా ఇచ్చివచ్చు. ఎప్పుడైతే ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ కండిషన్ సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ లో ఏమో ఈ ఇఫ్ కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏముంది? బిల్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ఇంటూ 1.50 పైసెస్ అని ఉంది. అవునా? సో యూనిట్స్ లో ఎంత ఉంది? 50 ఉంది ఇంటూ 1.5 50 పైసెస్ అంటే ఎంత వస్తుంది మనకి? 75 వస్తుంది. ఈ 75 అనేది ఈ బిల్లులో స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ అంతా చెక్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ అనేది ఈ బిల్లులో స్టోర్ అవుతుంది. ఈ బిల్లులో స్టోర్ అయింది కదా. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మరి ఇఫ్ ఎల్స్ లో మరవదు. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితేనే ఎల్స్ ఇఫ్ లోకి వెళ్తుంది, ఎల్స్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. బయట ఏముంది? ప్రింట్ ఉంది. ప్రింట్ ఫంక్షన్ ఏంటి? ఎంటర్ ఏ టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంది. అది యాస్టీస్ గా ప్రింట్ అవుతుంది అనమాట. ఎంత వచ్చింది? 75 వచ్చింది. సో మనకు అవుట్పుట్ అనేది వీళ్ళకి వస్తుంది అనమాట. చూసారా? ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయింది. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్స్ లోకి మరి వెళ్దు. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడే ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ అంటే ఏంటి? ఇఫ్ కాకపోతే హెల్స్, ఇది కాకపోతే అది. ఎప్పుడైతే
ఇఫ్ ట్రూ అయిపోయిందో డైరెక్టర్ గా ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తే ఏముంది ఇక్కడ ప్రింట్ ఎఫ్ కండిషన్ ఉంది, ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఏంటి వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏమైతే ఉంటుందో అది వాల్యూని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏముంది టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంది. సో టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ సో ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ ఉంది. పర్సెంట్ ఇచ్చామంటే ఇక్కడ వేరియబుల్ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ చేయాలి, ఇంటిజర్ వాల్యూ. సారీ పర్సెంట్ ఎఫ్. సో పర్సెంట్ ఎఫ్ అంటే ఏంటి? ఫ్లోట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైడ్. బిల్లో సో బిల్లో ఎంత ఉంది? 75 ఉంది. సో మనకి ఇక్కడ 75 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో మనం ఫ్లోట్ వాల్యూ ఇచ్చేసిన ఇంటిజర్ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత 6 డిజిట్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఎఫ్ ముందు 2 పెట్టాం అనుకోండి, 2 పెడితే 2 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 3 పెడితే 3 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 4 పెడితే 4 డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఫ్లోట్ వాల్యూలో ఇంటిజర్ వాల్యూ అయినా సరే స్టోర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో మనకి ఎంత వచ్చింది? బిల్ అనేది 75 వచ్చింది. ఎన్ని యూనిట్స్ కి? 50 యూనిట్స్ కి. 50 యూనిట్స్ కి 75 వచ్చింది అనమాట. అర్థమవుతుందా టోటల్ బిల్. అదే ఇన్ కేస్ 250 యూనిట్స్ తీసుకోండి. 250 యూనిట్స్ కి బిల్ ఎలా టాలీ అవుతుందో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడికి వచ్చాం, హ్యాస్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ ఉంది, stdio.h హెడర్ ఫైల్ తీసుకున్నాం, ఇంట్ మెయిన్ అనే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫంక్షన్ లోపలికి వచ్చాం, లోపలికి ఏముంది? ఇంట్ అనే డేటా టైప్ కి యూనిట్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఫ్లోట్ అనే డేటా టైప్ కి బిల్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఆ రెండు వేరియబుల్ కూడా మెమొరీ అనేది ఎలికేట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ లైన్ లో ఏముంది? నెక్స్ట్ లైన్ కి వస్తే ఏముంది? ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ పని ఏంటి? వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ వాల్యూని ప్రింట్ చేయాలి. ఎంటర్ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ అని ఉంది. సో అది మనకి యాస్టీస్ గా ప్రింట్ అవుతుంది అనమాట. అవుట్పుట్ ఏముంది? ఎంటర్ ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇక్కడ కర్సర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది అవుట్పుట్ లో. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? స్కాన్అప్ ఉంది. స్కాన్అప్ పని ఏంటి? టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్. రన్ టైమ్ లో డేటా రీడ్ చేసుకోవడమే స్కాన్అప్ యొక్క పని అనమాట. ఏ వాల్యూని రీడ్ చేస్తుంది? యూనిట్స్ వేరియబుల్ యొక్క వాల్యూని రీడ్ చేస్తుంది. ఈ యూనిట్స్ వేరియబుల్ యొక్క వాల్యూని రీడ్ చేయాలని ఎలా తెలుస్తుంది? ఆ వేరియబుల్ ముందు ఎండ్ ఆపరేటర్ ఉపయోగించాం కాబట్టి స్కాన్అప్ అనేది ఈ వేరియబుల్ యొక్క వాల్యూని తీసుకుంటుంది. సో ఇచ్చిన వాల్యూ అనేది పర్సెంట్ డీలో స్టోర్ అయ్యి ఈ యూనిట్స్ లోకి వెళ్తుంది అనమాట. ఫర్ సపోజ్ మనం ఎన్ని యూనిట్స్ తీసుకున్నాం? 250 యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి. మనకి ఈ నెల 250 యూనిట్స్ వచ్చింది అనుకోండి మన కరెంట్ బిల్. అప్పుడు ఇక్కడ మెమరీ లొకేషన్ లో యూనిట్స్ వేరియబుల్ లో మెమరీ లొకేషన్ 250 అనేది స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ పని ఏంటి? కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ కండిషన్ బయటకు వచ్చేది ఎల్స్ లోకి వెళ్తుంది అనమాట. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళి ఇఫ్ కండిషన్ లోపల ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్టర్ గా ఎల్స్ లోకి వస్తుంది అనమాట. ఎల్స్ లో ఏదైనా స్టేట్మెంట్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా కండిషన్ ఉంటే కండిషన్ చెక్ చేస్తుంది, లేదంటే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ కండిషన్ ఏముంది? యూనిట్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 100 అని ఉంది. యూనిట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ఉంది. సో యూనిట్స్ ఎంత ఉంది చెక్ చేయాలి. యూనిట్స్ ఎంత ఉంది? 250 ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. సో 100 కన్నా యూనిట్స్ లో ఉన్న వాల్యూ అనేది తక్కువ అవ్వాలి, కానీ యూనిట్స్ లో ఉన్న వాల్యూ ఎక్కువైపోయింది. లేదా 100 కన్నా యూనిట్స్ లో ఉన్న వాల్యూ ఈక్వల్ అవ్వాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ అని అవ్వాలి, లేదా తక్కువ అవ్వాలి. కానీ రెండింటిలో ఏది జరగలేదు. 100 కన్నా 250 ఈక్వల్ అవ్వలేదు, 100 కన్నా 250 తక్కువ అవ్వలేదు. సో ఏమైంది? కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి మరి చూడండి, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ ఉంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ కండిషన్ సంబంధించింది అనమాట. సో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి మరి ఇఫ్ కండిషన్ లోపల మరి అనమాట బయటకు వచ్చేస్తుంది. బయటకు ఎంత ఎక్కడికి వస్తుంది? ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లో ఏముంది? మళ్ళీ ఎల్స్ లో ఇఫ్ కండిషన్ ఉంది అనమాట. సో ఎల్స్ లో ఎల్స్ ఇఫ్ అనమాట. ఎల్స్ లో ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ ఏముంది? యూనిట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 200. సో యూనిట్స్ వేరియబుల్ లో ఉన్న వాల్యూ 200 కన్నా తక్కువ అవ్వాలి, లేదా 200 అయినా అవ్వాలి. అప్పుడే ఈ కండిషన్ ట్రూ అయ్యి ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. చెక్ చేయండి. యూనిట్స్ లో ఎంత ఉంది? 250 ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200. 200 కన్నా 250 ఈక్వలా? కాదు కదా. 200 కన్నా 250 తక్కువ కాదు కదా. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది.
సో ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిపోయింది కాబట్టి హెల్త్ స్టేట్మెంట్ మరి ఎగ్జిక్యూట్ మరవదు అనమాట. నెక్స్ట్ హెల్త్ లోకి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ హెల్త్ లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో, ట్రూ అయిన తర్వాత లోపలికి వెళ్ళి లోపల ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఇఫ్ కండిషన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఫాల్స్ అయిపోతే నెక్స్ట్ ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లో వచ్చిందంటే అక్కడ ఏ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ లో కండిషన్ ఉంటే కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో కండిషన్ ఇచ్చాం ఇఫ్ కండిషన్. సో ఆ ఇఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎల్స్ లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఎల్స్ లో కూడా కండిషన్ ఏమీ లేకపోతే ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎల్స్ లో ఏదైనా కండిషన్ ఉంటే కండిషన్ చెక్ చేయాలి. నెక్స్ట్ ఎల్స్ లో ఏముంది, మళ్ళీ కండిషన్ ఉంది. కండిషన్ ఏముంది, యూనిట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 300 ఉంది. సో యూనిట్స్ వేరియబుల్ లో ఉన్న డేటా 300 కన్నా తక్కువ అవ్వాలి లేదా 300 అని అవ్వాలన్నమాట. సో ఎంత ఉంది, యూనిట్స్ లో 250 ఉంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 300. సో 300 కన్నా 250 అనేది తక్కువే. 300 250 ఈక్వల్ కాకపోయినా 300 and 250 కి తక్కువ కాబట్టి కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపల ఏముంది, స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి, ఎగ్జిక్యూట్ చేయండి ఆ స్టేట్మెంట్ ని. బిల్ ఈజ్ ఈక్వల్ టు 100 into 1.5 plus 100 into 2.2 plus units minus 200 into 3 rupees కదా. సో మనకు అదే కదా ఉంది. సో ఇప్పుడు సాల్వ్ చేయండి దీన్ని. ఎంత వస్తుంది, 100 into 1.5 150 rupees plus 100 into 2 rupees 200 plus సో యూనిట్స్ మైనస్ 200 ఇదంతా సాల్వ్ చేయాలి. ఇప్పుడు యూనిట్స్ ఎంత ఉంది, ఇప్పుడు యూనిట్స్ ఎంత 250 కదా, మైనస్ 200 చేస్తే 50 ఇంటూ 3 ఎంత 150. సో 150 వచ్చింది. దీన్ని యాడ్ చేయండి 300. సో 500 వచ్చింది అనమాట. ఈ 500 అనేది ఈ బిల్లులో వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఈ కండిషన్ అంతా చేసాం మనం. ఈ కండిషన్ అంతా సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 500 వచ్చింది. ఇదంతా చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది ఎంత స్టోర్ అవుతుంది, ఈ బిల్ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఎంత స్టోర్ అవుతుంది, అప్పుడు ఈ బిల్ వేరియబుల్ లో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి అక్కడ ఎంత అయితే వచ్చిందో ఆ 500 అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట వాల్యూ అనేది. సో ఇఫ్ ఎల్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. సో మొత్తం మరి బయటకు వచ్చేస్తుంది అనమాట. మొత్తం బయటకు వచ్చి ఏముంది, లాస్ట్ లో ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ దగ్గర వచ్చి ఏముంది, ప్రింట్ ఎఫ్ ఏం చేస్తుంది, ప్రింట్ ఎఫ్ అనేది ప్రింట్ టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూ ప్రింట్ చేయాలి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏదైతే ఉంటుందో అది ప్రింట్ చేయాలి అనమాట. టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ is equal to పర్సెంట్ ఎఫ్ ఇచ్చాం కదా. సో బి వాల్యూ అనేది ఎంత స్టోర్ అవుతుంది అనమాట. పర్సెంట్ ఎఫ్ లో ఎంత స్టోర్ అవుతుంది, 500 అని స్టోర్ అవుతుంది. సో ఇది మనకు అవుట్పుట్ అనేది వీళ్ళకి వస్తుంది అనమాట. అర్థమవుతుందా. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది క్యారీ అవుతుంది. ఇన్ కేసు మీరు 300 కన్నా ఎక్కువ ఇచ్చారనుకోండి, వాల్యూ 350 ఇచ్చారనుకోండి, 350 యూనిట్స్ తీసుకుంటే సేమ్ ఇక్కడ దాకా వస్తుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, 100 కన్నా 350 ఎక్కువ కాబట్టి. సో ఎల్సిఫ్ లోకి వస్తుంది. ఎల్సిఫ్ లో కూడా ఫాల్స్ అయిపోతుంది, ఎందుకంటే 200 కన్నా 350 ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ ఎల్సిఫ్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఫ్ కూడా ఫాల్స్ అయిపోతుంది, 300 కన్నా 350 ఎక్కువ కాబట్టి. సో నెక్స్ట్ ఎల్సిఫ్ లోకి వస్తుంది. ఎల్సిఫ్ లో గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 300. సో ఇక్కడ యూనిట్స్ లో ఉన్న వాల్యూ 350 అనుకోవడం కదా, 350 ఎక్కువ కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. 350 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 300 కదా. సో కండిషన్ ఏమైంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపల ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ యాజ్ టీజ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యాజ్ టీజ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఎవరికైనా కదా ఉంది. $100 ప్లస్ యూనిట్స్ మైనస్ 300 తీసుకున్నాం ఇంటూ 5 రూపీస్.
సో ఇదే కదా, సాల్వ్ చేయండి. 100 ఇంటూ 150 ప్లస్ 200 ప్లస్ 300 ప్లస్ 250 ఎంత వచ్చింది? 500, 750, 900 వచ్చింది. అవునా? సో 900 అనేది ఈ బిల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ 900 అనేది ఈ బిల్ వేరియబుల్ లోకి వెళ్తుంది. సో అప్పుడు ఇందులో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి ఇందులోకి 900 వస్తుంది అనమాట. ఆ 900 మనకి, సో ఇది ఎగ్జిక్యూట్ ఎక్కువ అయిపోయింది కదా. నెక్స్ట్ లైన్ కోసం, నెక్స్ట్ లైన్ ముందు ప్రింట్ ఆఫ్ ఉంది. టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ అని వచ్చి మనకి ఈ % లో వాల్యూ స్టోర్ అవుతుంది. ఎంత? 900. అవునా? సో ఎగ్జిక్యూట్ అయిందా? సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లైన్ లో ఏముంది? రిటర్న్ 0 ఉంది. సో ఇది క్లోజర్ బ్రాకెట్ అనమాట. సో ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట ఇక్కడతోనే. సో మనకు అవుట్పుట్ అనేది ఇలా కనపడుతుంది. సో చూసారా, మీకు 100 కన్నా తక్కువ 50 యూనిట్స్ తీసుకున్నప్పుడు ఎలాగా బిల్ అనేది టాలీ అవుతుందో చూపించాను. 250 బిల్ ఎలా వచ్చినప్పుడు చూపించాను. 350 అయితే ఎలాగవుతుందో కూడా రఫ్ గా చూపించడం జరిగింది. ఈ విధంగా ఎలక్ట్రికల్ బిల్ అనేది టాలీ అవడం జరుగుతుంది అనమాట. సో దీనికోసం మనం యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఏంటి? ఈ కండిషన్ స్టేట్మెంట్స్. ఏ స్టేట్మెంట్స్ అవి? ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనం ఉపయోగించడం అయితే జరిగింది. ఒక ప్రింట్ ఎఫ్ ఒకటి, 2 ప్రింట్ ఎఫ్లు వాడటం కూడా జరిగింది. సో అర్థమైందా? మీకు ఈ కోడ్ లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు సాల్వ్ చేస్తాను. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మన క్లాస్ మీకు వర్త్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ.